శ్రీమాత్రే నమః అండి. పాపాయక్క కిచెన్కి స్వాగతం. ఆవకాయ పచ్చడి అనగానే ప్రతి ఇంట్లో ఒకే కథ. మామిడికాయలు కట్ చేయడం మొదలు పెట్టగానే అమ్మలు మాస్టర్ షెఫ్ల కింద మారిపోతారు. ఉప్పు జాగ్రత్త, కారం తగ్గించొద్దు, నూనె బాగా వేయండి అంటూనే ఉంటారు. అంటే కిచెన్లో ఫుల్ టెన్షన్గా ఉంటుంది. బయట ఉన్న వాళ్ళకి వెయిటింగ్ అనమాట, ఎప్పుడైపోతుందా ఈ పచ్చడి అని. గోదావరి వాళ్ళు మాత్రం కారం నూనెతో ఫుల్ ఫైర్లో ఉంటారు. గుంటూరు వాళ్ళు మాదే అసలు ఆవకాయ అనే స్టైల్లో ఉంటారు. రాయలసీమ వాళ్ళు కారంతో ఛాలెంజ్ చేస్తారు, మా పచ్చడే చాలా కారంగా ఉంటుందని. తెలంగాణ వాళ్ళు వెల్లుల్లి వేసి ఒక ట్విస్ట్ ఇస్తారు. ఉత్తరాంధ్ర వాళ్ళు లైట్గా కూల్గా ఉంటుంది వాళ్ళు అంటారు. ఎక్కడైనా స్టైల్ మారిన ఆవకాయ అంటే మాత్రం ఒకే ఫీలింగ్ ఉంటుంది. చివరికి అమ్మ చేతి ఆవకాయ అంటే అదే ఒక ఒరిజినల్ బ్రాండ్. వేడివేడిగా అన్నం, నెయ్యి, ఆవకాయ ఉంటే డైట్, జిమ్ అన్నీ రేపటి నుంచే అంటాము. పర్ఫెక్ట్ ఆవకాయ రావాలంటే మామిడికాయ ఎంచుకోవడం దగ్గర నుంచే మొదలవుతుంది. సీక్రెట్ అక్కడే మొదలవుతుంది. ఆవకాయ కోసం ఎప్పుడూ పుల్లగా గట్టిగా ఉన్న మామిడికాయలనే ఎంచుకోవాలి. లోపల టెంక కూడా బాగా కట్టి ఉండాలి. మామిడికాయలను శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా పూర్తిగా తుడిచి ఆరబెట్టాలి. వీటిని ఇంట్లో మనము చిన్న చిన్న ముక్కలుగా కోసుకోగలిగితే కోసుకోవచ్చు, లేకపోతే బయట మామిడికాయలు అమ్మే చోటే ముక్కలుగా కోసి పెడతారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత దానిపైన సన్నని పొర ఉంటుంది, తెల్లని పొర. అది మళ్ళీ జీడి కూడా ఉంటుంది. కొన్ని ఆవకాయలకి, కొన్ని మామిడికాయలకైతే జీడి నల్లగా కట్టి ఉంటుంది. దాన్ని కూడా తుడుచుకొని గుడ్డతోటి శుభ్రంగా మనం అన్నీ పక్కన పెట్టుకోవాలి. ఏ కొత్త పళ్ళు కొబ్బరి రెండు ఎట్లా పడ్డాయి కాయ? 5 రూపాయలండి. సెంటర్ చేయలేండి అంటే తెలిసిన అందరు ఇచ్చాడులేండి. మామూలుగా 4 రూపాయలు కాయ ఒకటి. ఎంత ఉందంటే కొత్త పళ్ళు కొత్త ఉంది, ఎంత ఉంటాయి అంతే. అదే చపాతీలు వద్దా? వేడిలన్నీ పడతాయి ఎందుకు? వద్దులేండి, ఇప్పుడు బాగానే ఫ్యాన్కి, ఈ ఫ్యాన్ బాగానే ఉంటుంది. ఈ శబ్దం లేదు ఎక్కువ. సింగిల్ సెక్షన్ కదా. ఎక్కడ జైల్లో? జైల్లో 25 కాయల 25 30 తెచ్చాడు. 3750 రూపాయలు. చాలా కాస్ట్లీ. ఒకటే చెట్టుకాయ. ట్యాంక్ చిన్నగా ఉంది, బంగినపల్లి ట్యాంక్ పెద్దగా ఉంటుంది. పెట్టుకున్నాం మేము పచ్చడి. ఆంధ్రప్రదేశ్లో కరెంట్ లేకపోవడంతో ఇట్లా చెమటలు గార్చుకుంటూ మళ్ళీ అంత చిన్నది తెచ్చావు కాబట్టి నేనే మరి అంచులేని అవే ఉంటాయి. అట్లా పెట్టకూడదు కుమారి. నేను అందుకే అక్కడే కొలతలు దెబ్బతింటాయి. అదేంటి, ఇది ఏమన్నా పిండే లేకపోతే గింజల తల గోపురంలాగా పెట్టి కొలచడం? మళ్ళీ ఇప్పుడు ఇందాక ఎక్కువ ఉంది. 4 మళ్ళీ అప్పుడు ఒక మొక్క ఉంది 4.5 పాపి. అయినా దీంట్లో వేస్తే 3 వస్తాయి. అది అట్లా
వచ్చాయి 3. ఇంకో ముక్క ఉందా? అవి ఇవ్వండి ఇలా. మూడు అవి ఈ 3 3 పైన కొంచెం అమ్మ వద్దమ్మ చాలా అదే ఎర్రగా ఉంది. ఇది కాదుగా కుమారి. అదే వేసాను. వేసే ఇంకెందుకు ఆ మూల ఈ మూల. దేందా ఇది? ఏదది? చూపించు ఇలా చూపించు. ఒకసారి నవ్వమ్మా. గట్టిగా ఇవన్నీ పిసుకు. అవి చూపిస్తూ అవి ఉండలు ఉన్నాయి. ఇలా అరిచేతిలో చూపించు. అట్లా చూపించు. అరిచేతులు ఇట్లాగా అది కనపడుతుంది. ఉండలు చూపించు. ఉండలు ఉండలేం లేవు అసలు ఇక్కడ. అక్కడ ఉన్నాయి 3 ఎదుర్కొండ. అవి ఇట్లా మనం అంటే పడుతున్నాయి అంతే. అటు నీ ముందు కలల నీ ముందు అది అది అట్లా అడుగు నుంచి రెండేయాలి. 2 అయిపోతే బాగుండదు. పసుపు అది తక్కువ లేవే. యాంటీబయాటిక్ యాంటీ ఇది కదా. అదే లైట్ ఇది నేను చెప్తాను. ముక్కలన్నిటిని శుభ్రంగా తుడుచుకున్న తర్వాత ఇప్పుడు కారము ఉప్పు అన్నీ కలుపుకోవాలి. మేమైతే ఇక్కడ 4 కప్పులు మామిడికాయల ముక్కలకి 1 కప్పు కారపొడి, 1 కప్పు ఆవాల పొడి, రుచికి సరిపడా కళ్ళుప్పు వేసుకుంటాము, కొన్ని మెంతులు. ఇదే మా అమ్మ చెప్తుందండి పర్ఫెక్ట్ కొలత. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపి సరిపడా నూనె వేసి మిక్స్ చేయాలి. ప్రతి ముక్కకి మసాలా బాగా పట్టాలి. అన్నిటినీ కలిపిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక జాడీలో కానీ ఒక జార్లో కానీ వేసి ఉంచుకోవాలి. మూడు రోజుల వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. 3వ రోజు వెల్లుల్లి పొట్టులతో సహా కొంచెం దంచుకొని వేసుకోవాలి. కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి పొట్టు తీసేసి. అలా చేయడం వల్ల ఆ వెల్లుల్లి స్మెల్ ఆ పచ్చడికి బాగా పట్టి చాలా బాగుంటుంది, రుచి కూడా పెరుగుతుంది. 3వ రోజే మనం ఉప్పు, కారం, నూనె సరిపోయాలేవో చూసుకోవాలి. తగ్గితే అప్పుడే సరి చేసుకోవాలి. లేకపోతే అన్నీ సరిపోతే అలాగే ఉంచేసుకోండి. కొంచెం మీకు గుజ్జు ఎక్కువగా కావాలనుకుంటే కొంచెం ఆవాల పిండి ఎక్కువ వేసుకోవచ్చు. ఇంకా కొంతమంది నల్లసలగలు వేసుకుంటారు. అవి నాని చాలా టేస్టీగా ఉంటాయి. వీడియో కలుపుతుంది.
అంతేనండి, మా ఇంటి వంట స్టైల్లో, మా ఇంటి స్టైల్లో ఆవకాయ పచ్చడి రెడీ. వీడియోనే అంతే. ఇది వేడివేడి అన్నము నెయ్యితో తింటే చాలా బాగుంటుంది. మూడో రోజు మరిన్ని నా వంటల కోసం రోజు తీ. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అయ్యో చేతికి ఇచ్చావు నూనె ఏమైపోతుంది, ఏదో బ్రహ్మాండం భద్రైపోయిన చచ్చిపోతాను నేను. అన్ని పాటించి మూడో రోజు చూసి నూనె వేసేద్దాం. పెట్టాను అదే మూత పెట్టు. అయిపోయింది. అక్కడ దీ పచ్చడి అయితే పచ్చడి లోపల వేసాను, తీసావా? కలుపు. అందులో నూనె కొద్దిగా వేయాలా? అందులో వేయాలి నూనె, ఆ? వేయాలి. పోస్తాను నేను నూనె. ఇది అయిపోతే దాంట్లో దీనికి నూనె అక్కర్లేదు. రేపు కొంచెం ఉప్పు కారం చూసి నేను కలుపుతుంది. కర్ర పెట్టి కలుపునా? ఇంత